నమస్కారం అండి. రియల్ భూమి విషయకు పునఃస్వాగతం. నేను మీ నండూరి రవికుమార్ని. ఈరోజు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కొనుక్కోవటం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఎటువంటి వారు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలి, ఎలాంటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఎంచుకోవాలి, ఈ విషయంలో మనం చర్చిద్దాం. ఇప్పుడు మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనగానే పాతకాలం అంటే 20 ఏళ్ల క్రితం, 10-15 ఏళ్ల క్రితం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అనగానే ఏంటంటే ఏదో ఒక 30-40 అపార్ట్మెంట్లు కట్టి ఒక చిన్న టవర్ ఒకటి కడితే 5 floors టవర్ కడితే దాని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మారాయి, పరిస్థితులు మారాయి. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా 4-5 బ్లాక్స్గా, అంటే ఏంటి, ఒక్కొక్క బ్లాక్లో 40-50 అంటే ఏమిటి 200 అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా స్టాండ్ అలోన్లోనే 4 టవర్స్ వస్తున్నాయి. ఈ 4 టవర్స్కి మధ్యలో ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆ ఓపెన్ ల్యాండ్లో చాలా చక్కగా పిల్లలు ఆడుకునేందుకు నేను చూశాను. ఇలాంటివి మసీద్ మండలో చూశాను. పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్స్ తయారు చేశారు. కింద గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ ఏరియాలో కొన్ని చోట్ల కార్ పార్కింగ్ లేకుండా, అవసరం లేదు కాబట్టి అన్ని కార్ పార్కింగ్లు అక్కడ క్లబ్ హౌస్లు కట్టారు. అదేవిధంగా వీళ్ళందరూ గుమికూడి కూర్చుని యోగా చేస్తుంది, మెడిటేషన్ హాలు, సూపర్ మార్కెట్కి ప్రొవిజన్స్, ఇట్లాంటివి చాలా. ఇప్పుడు పాతది ఒక 10 ఏళ్ల క్రితమే ఆయన ఎవరో మరి చక్కటి బిల్డర్ దేవి హోమ్స్ అని మన చాలామందికి తెలుసుంటుంది. ఆఫీస్ కూడా అలా ఉంది, దేవి హోమ్స్. అది పెద్ద అంటే స్టాండ్ అలోన్ టవర్స్ అండ్ విత్ ఆల్ దీస్ ఫీచర్స్. నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ ఒక్కటే లేదు వాళ్ళకి, జిమ్ ఉంది, సూపర్ మార్కెట్ ఉంది, క్లబ్ హౌస్ ఉంది, అన్ని కమ్యూనిటీ హాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది కాబట్టి స్విమ్మింగ్ పూల్ ఆయన ప్రొవిజన్ పెట్టలేదేమో. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవిజన్ పెట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ నేను చూశాను. అట్లాంటివి చాలా తక్కువ రేట్లో, అంటే కంపేర్డ్ టు ఈ హై రైజు, కంపేర్డ్ టు గేటెడ్ కమ్యూనిటీ అన్న పేరు పెట్టుకుని అది వాటన్నిటితో పోలిస్తే చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్, సే 150 to 200 అలా ఉండి, అంటే 100 నుంచి 200 మధ్య నుండి టవర్స్లా కట్టి చుట్టూ ఫెన్సింగ్ అయ్యి చుట్టూ నడుచుకోవడానికి పార్కింగ్ చిన్న అట్లాంటి అన్ని ఫీచర్స్ తోటి చాలా చక్కగా ఉంటుందండి. చాలా బాగున్నాయి. అదేవిధంగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గూగుల్ పక్కన మనకి శ్రీబాగ్ కాలనీ అని ఉంటుంది. అందులో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అన్ని టవర్స్ 20 టవర్స్ ఉంటాయి. అందరికీ ఒకటే ఎంట్రన్స్, ఒకటే గేటు, ఒకటే ఇది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఒక స్విమ్మింగ్ పూలు ఏదో మిస్ అవుతుంటుంది. దానికి ఏదో నియర్ బై అంత స్విమ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నియర్ బై అది క్లబ్ హౌస్లో ఎక్కడైనా మెంబర్షిప్ తీసుకుంటారు. ఎందుకంటే చాలా క్లబ్ వచ్చేసాయి ఇప్పుడు క్లబ్స్. ఆ క్లబ్స్లో మనకి మెంబర్షిప్ తీసుకోవడానికి అనువుగా ఉంది. ఇప్పుడు సపోజ్ మన కొండాపూర్ అంటే జేబేరీ క్లబ్, ఎప్పుడు కట్టించిన జేబేరీ ఉంది. జేబేరీ దానిలో క్లబ్లో మనకు కూడా బయట వాళ్ళకి కూడా మనకి మెంబర్షిప్ తీసుకుని మనం కూడా వెళ్ళొచ్చు అక్కడికి. అట్లా చాలా చోట్ల ప్రగతి నగర్లో కూడా అలా ఉంటాయి. అలా చాలా చోట్ల నేను చూస్తుంది ఏంటంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అందరినెత్తినా బాధకుండా స్విమ్ చేసుకునేవాడికి అనువుగా అక్కడ మెంబర్షిప్ తీసుకుని స్విమ్మింగ్కి పెడతాడు. మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ఉన్నాయి. ఇది ఒకవైపు. రెండో వైపు చూస్తే కాస్ట్ విషయంగా చూస్తే ఎక్కడైతే మనకి గేటెడ్ కమ్యూనిటీ అన్న పదం వాడి హైరేజ్ అన్నాడో అక్కడ సే ఎగ్జాంపుల్కి 10,000 ఉందనుకోండి, దాని పక్కన నేను చెప్పినటువంటి ఇలాంటి ఏవైతే ఏమనుకున్నాం స్టాండ్ అలోన్ ఆర్ టవర్స్, ఆ టవర్స్ గ్రూప్డ్ హౌసెస్లో ఓన్లీ 7,000 to 7,500 కంటే మించట్ల. స్ట్రైట్ అవే మనకి ఒక అడుగుకి 3,000 రూపాయలు, 2,500 3,000 రూపాయలు స్ట్రైట్ అవే సేవింగ్స్. మనకి చిన్న కమ్యూనిటీ, చక్కగా అందరూ ఒకళ్ళొకళ్ళు గుర్తుపట్టి ఏం జరుగుతోంది కమ్యూనిటీలో అని తెలుసుకుని ఉండగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు నేను గతంలో చెప్పుకున్నట్టు చక్కగా సంభాషించుకుంటూ అన్న వదిన అని అలా పలకరించుకుంటూ ఆనందంగా గడపడానికి వీలైనటువంటి ప్లేసెస్లో ఇలాంటివే ఉన్నాయి. అన్ని వసతులు కలిగి ఉన్నటువంటి ప్లేసెస్, బట్ నాట్ హై రైజ్, బట్ నాట్ నేమ్డ్ యాజ్ గేటెడ్ కమ్యూనిటీ. పేరు అంతే, క్వాలిటీలో కానీ వీటిల్లో కానీ ఫీచర్స్లో కానీ ఎక్కడ తేడా లేదు. బట్ ఫర్ దట్ ఓన్లీ స్విమ్మింగ్ పూల్. కాబట్టి ఎవరు కూడా వీటి పట్ల, అంటే చాలామందికి ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ కాదా అయితే వదిలేండి, అలా కాకుండా మీరు ఒక్కసారి వెళ్ళి
ఈ ఫీచర్స్ ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి, ఎలాంటిది సోలార్ ఫెన్సింగ్ అవి ఇచ్చారా, ఏమిటి కట్టారు ఏంటని చెప్పి ఒక్కసారి మీరు చూసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. అంతేగాని మన ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ బేస్ చేసుకుని పాపం ఆయన ఫ్రాంక్గా చెప్పినందుకు మనం అలాంటి డిస్కార్డ్ చేయకండి. దో దే ఆర్ టర్మ్డ్ యాజ్ వాట్ ఈస్ దట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, స్టిల్ దే ఆర్ వర్త్ ఇన్వెస్టింగ్ బికాస్ దే ఆర్ అవైలబుల్ ఎట్ మినిమమ్ 25% లెస్సర్ ప్రైస్ కంపేర్డ్ టు గేటెడ్ కమ్యూనిటీస్. ఏమండి, అది నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటి తక్కువ ఎఫర్డబిలిటీలో ఉన్న ప్రైసెస్లో ఉన్నటువంటివి తీసుకుంటడం వల్ల మనకి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ వస్తుంది. అదే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండే కొన్నాళ్ళ తర్వాత ఆ ఫ్లాట్ విలువ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఎంత ఉందో అంతకే విలువ ఉంటుంది, కట్టుబడికి విలువ ఉండదు. ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత దాని లైఫ్ అయిపోతుంది. ఆ లైఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరో ఒక బిల్డర్ని మనం అందరం కలిసి సొసైటీ అందరూ కలిసి ఇంకోళ్ళని ఐడెంటిఫై చేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఆర్ డెవలప్మెంట్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజున ఆ బిల్డింగ్కి వాల్యుయేషన్ ఎలా వేస్తారంటే, మీకు ఎంత అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఉంది, 50 గజాలు ఉందా, ఇవాళ రేట్ ఎంత, 2 లక్షలు, ₹1 కోటి, అంతే. అంతే తప్పితే మీ అడుగుకి 2000, ₹1000, ₹500 అని కట్టుబడికి ఇవ్వరు, వాల్యుయేషన్ ఇవ్వరు. కాబట్టి చాలా క్రిటికల్ పాయింట్ ఏంటంటే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ వీఆర్ గెటింగ్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫ్లాట్ కంటూ విలువ ఏమీ ఉండదు. ఒక 30-40 ఏళ్ల తర్వాత ఉండేది వాల్యూ ఓన్లీ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్కి. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్స్టర్స్ ఫస్ట్ వీటిలో కొనుక్కుంటే వాళ్ళు ఒక 10-15 ఏళ్ల తర్వాత జంప్ అయ్యి కావాలంటే పెద్ద దానిలోకి వేరే దానిలోకి వెళ్ళొచ్చు, లేకపోతే వీటిలోనే ఉండొచ్చు. ఇది అన్ని ఫీచర్స్తో వస్తున్నాయి. కాబట్టి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అన్నది ఈజ్ డెఫినెట్లీ ఫర్ కామన్ మ్యాన్ కన్సర్న్ ఫర్ పాకెట్. ఎవరికైతే తక్కువలో కావాలి, అఫోర్డబుల్గా ఉండాలి, ఎవరైతే వాల్యూ ఫర్ మనీ అని ఆలోచిస్తారో, మనీకి ఎవరికైతే వాల్యూ ఉందో, వాల్యూ ఫర్ మనీకి ఎవరికైతే వాల్యూ ఉందో, 100 కోట్లు ఉన్నవాడికి వాల్యూ ఉండదు. కానీ మనలాంటి వాళ్ళకి, సామాన్యులకి ప్రతి రూపీ, ఎవ్రీ రూపీ కౌంట్స్, ఎవ్రీ రూపీ మ్యాటర్స్. కాబట్టి నేను చెప్పేది మిడిల్ క్లాస్ వాళ్ళకి చక్కటి ఇలాంటివి అనువైన ప్లేసెస్ చాలా ఉన్నాయి, అనువైన అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, ఎన్నో ప్లేసెస్లు ఉన్నాయి. వీటిల్ని మీరు నిర్లక్ష్యంగా చూడకుండా, అంటే చిన్న చూపుతో చూడకుండా వీటిల్లో వాల్యూ ఉందని గుర్తించండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.